మెగాస్టార్ చిరంజీవి. మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు బిజినెస్ చేస్తే టాప్ లేచిపోవాలి. తెలుగు చిత్రసీమ కళామ తల్లి ముద్దుబిడ్డ అలియాస్ కొడిదెల శివశంకర వరప్రసాద్ సినీ లోకానికి సెన్సేషన్. ఎక్కడ మొగల్తూరు, ఎక్కడ చెన్నై, కేవలం నటుడవ్వాలనే ఛాలెంజ్, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే కృషి, తనను తాను నమ్ముకుని అంకుటిత దీక్షతో ఒక్కో అడుగు వేసుకుంటూ చెన్నై పాండీ బజార్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని అన్నిటినీ ఆభరణాలుగా స్వీకరించి మొదట వచ్చిన విలన్ పాత్ర అయినా సరే అంగీకరించి పునాది రాళ్లు చిత్రంతో తన సినీ ప్రస్థానానికి గట్టి పునాది వేసుకుని ఆ తర్వాత తన కుటుంబానికే కాదు వందలాది నటులకి ఆత్మవిశ్వాసం అనే బలమైన పునాది వేసి 46 సంవత్సరాలుగా కోట్లాది మెగా అభిమానులందరికీ ఆత్మబంధువయ్యారు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం. మానవత్వానికి, మంచితనానికి, మమతానురాగాలకి మంచి మనసున్న మహానుభావుడు వన్ అండ్ ఓన్లీ డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి. ఆగస్టు 22న కోనసీమ ప్రాంతంలో మొగల్తూరు అనే గ్రామంలో అమ్మమ్మగారి ఇంట్లో కొణిదెల వెంకటరావు ఎక్సైజ్ కానిస్టేబుల్ అంజనమ్మ దంపతులకు పెద్ద సంతానంగా జన్మించాడు. ఈ క్రమంలో చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలతో పాటు ఆదర్శనీయమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి తన కుటుంబంలో పెద్ద కుమారుడు కావడంతో చిన్నప్పటి నుండే స్వతహాగా క్రమశిక్షణ అలవడింది. తన తోబుట్టువులైన నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెపలా కాపాడుకుంటూ చూసుకునేవాడు. ఎప్పుడూ ఇంట్లో బాధ్యతగా ఉంటూ మెలిగేవాడు. తన తండ్రికి పోలీసు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు అవ్వడం మూలాన వివిధ ప్రాంతాల్లో బాపట్ల, నెల్లూరు లాంటి చోట్ల చదువుతూ బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాలపైన ఇష్టంతో తన తల్లిదండ్రుల కోరిక మేరకు చెన్నైలో అడుగుపెట్టి కమెడియన్ సుధాకర్ ఇతర స్నేహితులతో సినిమా ఛాన్సుల కోసం వెతుకుతూ ఉండేవాడు. అయితే సినిమా జీవితం అంటే అందరికీ తెలిసిందే కదా, అది ప్రైవేట్ జాబు కాదు, గవర్నమెంట్ ఫీల్డ్ అంతకంటే కాదు. జీవితమే నీటి ఆవిరిలా తెలియకుండా గడిచిపోతుంది. అవకాశం వస్తేనే పనున్నట్టు, సక్సెస్ వస్తేనే భవిష్యత్తు ముందుకెళ్తున్నట్టుగా భావించాలి. కనుక ఇలాంటి చాలా కారణాలు మూవీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటాయి. దీంతో పాండీ బజార్లో చిరంజీవి కూడా చాలా మంది హేళన చేసేవారు. నువ్వు హీరో అవడం ఏంటి, ముఖం అద్దంలో చూసుకున్నావా అంటూ కించపరిచేవారు. సహజంగా చాలా మంది ఈ మాటలకి తట్టుకోలేక తిరిగి ఇంటికి వచ్చేస్తారు. కానీ అతను కాబోయే మెగాస్టార్ అని హేళన చేసిన వారికి ఆ సమయంలో తెలియదు. కేవలం 5 సంవత్సరాల కాలంలోనే ఒక్కో సినిమా చేసుకుంటూ ఖైదీ చిత్రంతో అన్ని రకాల ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. అక్కడి నుండి చిరంజీవి కెరీర్ చూసుకోవాల్సిన పని లేకుండా దూసుకెళ్తూనే ఉంది. అయితే ఇక్కడ చిరంజీవిలో గమనించాల్సిన గొప్ప ఆదర్శమైన విషయం ఏంటంటే తనకు సినిమా పట్ల డెడికేషన్, ఆత్మవిశ్వాసమే తనను ముందుకు నడిపించింది. ఏ రోజు కూడా అవకాశాలు రాలేదని నిరుత్సాహపడలేదు, ప్రయత్నిస్తూ వచ్చారు. మనకి ఇష్టమైన పనిపైన శ్రద్ధ పెడుతూ పనిచేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని అందరికీ ఒక దిక్సూచిగా నిలిచారు. మన వల్ల కాదు అనుకున్న వారందరికీ మనమే అంటూ నిరూపించారు. ఇక హీరో అయ్యాక కుటుంబానికి పెద్దగా, ఒక అన్నగా, అండగా నిలబడ్డాడు. సహజంగా మనం బాగుంటే చాలు, మన వాళ్ళు ఏమైపోతే ఏంటి అని ఆలోచించే ఈ రోజుల్లో చిరంజీవి మాత్రం నాగబాబుని రుద్రవీణ సినిమాతో ప్రొడ్యూసర్ని చేశాడు. అతనికి ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఇక చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎన్నో రకాలుగా మానసికంగా కుంగుబాటుకు గురవుతూ ఆత్మహత్యకి పాల్పడుతున్న సమయంలో అతనికి అక్షయ పాత్రగా నిలబడ్డాడు. పవన్కి ఇష్టమైన అలవాట్లు, పనులు చేసే విధంగా ప్రోత్సహించాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని సినిమాలకు బాట వేసి తెలుగు ప్రజలకి పవర్ స్టార్ని అందించాడు. ఇప్పుడు ఆ పవర్ స్టార్ పవనే తెలుగు ప్రజల్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించడమే కాక డిప్యూటీ సీఎంగా తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. మరోవైపు చిరంజీవికి 2 తమ్ముళ్ళు ఒక కన్ను అయితే మరో 2 చెల్లెళ్ళు ఇంకో కన్ను. తనకి ప్రాణం కంటే ఎక్కువ. వారికి పెళ్లిళ్లు చేయడమే కాకుండా వారి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి అన్ని రకాలుగా ముందున్నారు. వారి కుటుంబం నుంచి వచ్చిన మేనల్లుళ్ళని హీరోగా ఎంకరేజ్ చేస్తూ బాసటగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నవతరం చిన్న హీరోలందరికీ రోల్ మోడల్, మెంటర్, ద్రోణాచార్య అన్నీ మెగాస్టారే. చిరంజీవి వ్యక్తిగత విషయాలు ఇలా ఉంటే చిరంజీవి తన ప్రజలకి మంచి చేద్దామని ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే స్వతహాగా సున్నిత మనస్తత్వం కలిగిన చిరంజీవికి రాజకీయాలు నప్పలేదు. తను అభిమానించే, ప్రేమించే వ్యక్తులు కూడా విమర్శిస్తుంటే ఏమీ అనలేకపోయారు. స్వార్థ రాజకీయాలన్నింటినీ సగర్వంగా స్వీకరించారు. అంతేకాని నోటి దురుసుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. తన హుందాతనానికి, తన నిజమైన రాజత్వానికి ఇది నిదర్శనం. నాయకుడికి కావాల్సింది విమర్శించే గుణమే కాదు, భరించే నైజం కూడా కావాలని ముక్కుసూటిగా నిరూపించిన ధీరోదాత్తుడు మెగాస్టార్. నిజానికి రాజకీయాల నుంచి తప్పుకున్న నాయకుడి, సేవకుడి లక్షణాలు మెండుగా మెగాస్టార్లో ఉన్నాయని బల్లగుద్ది చెప్పొచ్చు.
దానికి ఉదాహరణ ప్రస్తుతం ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు. ప్రజలకి సేవ చేయాలంటే రాజకీయాలే కాదు, మంచి మనసుంటే చాలని 2.5 దశాబ్దాల క్రితమే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ని స్థాపించి సొంత ఖర్చులతో నడిపిస్తున్నారు. ఎంతో మంది జీవితాలకి ప్రాణదాతగా నిలిచి ఆదర్శప్రాయుడయ్యాడు. ఇదొక్కటే కాదు, చిరంజీవి చేసిన గుప్తదానాలు, ఆర్థిక సహాయాలు ఎన్నో ఉన్నాయి. అవి చెప్పుకుంటూ పోతే బహుశా టైం కూడా చాలదేమో. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి తెలుగు జాతి ముద్దు బిడ్డగా జన్మించడం తెలుగువారు చేసుకున్న అదృష్టం, అందరికీ గర్వకారణం. ఆనాడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అయితే, అంతటి స్థాయిలో స్వయం కృషికి, పట్టుదలకి, మానవత్వానికి నిదర్శనం చిరంజీవి. తాను ఏ స్థాయిలో ఉన్నా కన్న తల్లిని, కుటుంబాన్ని, అభిమానుల్ని, నమ్ముకున్న ప్రజల్ని, నిలబడిన నేలని మర్చిపోకుండా అందరిలో అందరివాడు అనిపించుకుంటూ ఒదిగి ఉన్న విశ్వంభరుడికి ఎ వెరీ బిగ్ సెల్యూట్. రాబోయే కాలంలో మరెన్నో చిత్రాలు చేసి మళ్ళీ తన పాత మెగా రికార్డులను తిరగరాయాలని కోరుకుందాం. 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తెలుగు ప్రజలందరి తరపున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మెగాబాస్.